రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది. 2 రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. నీ ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అన్ని నా చేతిలోనే ఉంటాయంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది. కాగా బాధితురాలతో జనసేన లీడర్ తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడారు. ఇప్పుడు ఆ ఆడియో బయటకొచ్చింది. ఆయన దూరంగా ఉంటాడు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను. ఆఫీస్ పోలేదా సార్? వెళ్ళాలి సార్. అదేమా మీరు ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, నేను చేస్తాను, మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ఒక మాట్లాడినావు కదా, అటువంటి పనులన్నీ మానుకో. ఇప్పుడు అదే వెరీ గుడ్. శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా. ఇన్నేళ్లకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచమే ఇంకా ఏం తెలియని కొడుకు మీద శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా. కాబట్టి ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్. నేను మనోని అడిగినప్పుడు కూడా అడిగినా, నువ్వు అంకుల్ అంటే అనొద్దు, నీకు మంచిగా వస్తాయిలే, నేను ఉండాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పుండవు శ్రీధర్. లేని పోనట్టు అన్ని అసలు కల్పించినావు. ఇవన్నీ నిజాలంటే నేను అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు అంటాడు. ఎవరు నా మనిషి? ఒక విషయం, మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే, శ్రీధర్ అతనికి ఫేవర్ గానే చెప్పుకున్నాడు. ఎందుకంటే వెనెవర్ యూ కాల్ ఒక విషయం చెప్పారు కదా, అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు. శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్ గానే చెప్పుకోగలడు, కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు. మీకు తెలియని విషయం కూడా చెప్పనా నేను? అసలు శ్రీధర్ దృష్టికి మీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది, మీది కాదు, బయటది. జెంటిల్ గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని క్లోజ్ ఉంటారు. బెంగళూరులో పిల్లలు ఎవరో మనకు సంబంధించిన పిల్లలు మనోడిని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ఫ్లడ్ చేసినట్టు సిగ్గుండాలి సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారంటే, ఏంట్రా బాబు నేను ఇంత జెంటిల్ గా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే అని పెడితే మీ వాడు రాంగ్ ట్రాక్ లో కట్ చేస్తున్నాడే అని చెప్పినారు. నేనుండి మా వాడికి ఫోన్ చేసి, ఆడి నెంబర్ హ్యాక్ అయ్యిండదురా, ఎమ్మెల్యే శ్రీధర్ అని 3 అకౌంట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదైనా తప్పు జరుగుంటుంది, వాడు మంచివాడు వెళ్ళి వాస్తవంగా చెప్తున్నా చెప్పి దాన్ని స్టాప్ చేయించిన. వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నాకే, నేను మా కొడుకు కూడా ఎందుకు తెలియాలని, అది తప్పులే, అది వాడి అకౌంట్ హ్యాక్ అయ్యింది, అది కావాలని చేస్తారు వేరే పార్టీలో అది అని చెప్పి. కానీ అది ఫ్యాక్ట్. వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించాడు. అంటే నేనేమంటానంటే, విపరీతమైన అదేంటి ఆ పిల్లి చేసుకున్నది చపలత్వం. ఆడవాళ్ళ మీద అంతా మాట్లాడితే ఇంక దానికే అన్నట్టు అనుకుంటే అది నేను పబ్లిక్ గా నిన్న అతన్ని నేను ఎప్పుడు ఆపాను, వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన, ఓకే మీరు ఆ పాపతో మాట్లాడు, వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో ఆ పాప బతకగలదు. రేపు ఇంకొక పాప పరిస్థితి ఏందని అడిగినమ్మా నేను. ఆఫీస్ పోలేదా? వెళ్ళాలి సార్. అదేమా మీరు ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, నేను